Yeah. Today we'll discuss about circles and system of circles. అంతకంటే ముందు దాని వెయిటేజ్ ఎంత అని తెలుసుకున్నాం. ఓకే, సో సర్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్, 4 to 5 క్వశ్చన్స్ ఎలాగంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అండ్ సర్కిల్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 అంటే ఎలా అంటే 2 and 1 +1 లైక్ లోకస్ నుంచో లేదా ఇండైరెక్ట్ ఎట్లా లైక్ దీన్ని యాడ్ చేసి ఇలా చేస్తున్నారు. అండ్ ఇంకొక 5th క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఒక క్వశ్చన్ యాడ్ చేస్తున్నాడు ఈ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. ఓకే, సో దట్స్ వై ఐమ్ డిస్కసింగ్ దిస్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ లో చెప్తాం అనుకున్నాను, బట్ స్ట్రైట్ లైన్స్ అనేవి మీకు తెలియదు కాబట్టి లైక్ దట్స్ ద రీజన్ ఐ డిడ్ నాట్ డిస్కస్ దట్. ఓకే, సో స్ట్రైట్ లైన్స్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో దట్స్ వై ఐ పుట్ సర్కిల్స్ హియర్. ఓకే, అండ్ కానిక్స్ కి ఇది బేసిక్స్ అనుకోవచ్చు. ఇదే ఫార్ములాస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇన్ కానిక్స్. మీరు చదివి ఉంటారు ఇంటర్మీడియట్ లో. ఓకే, వినపడుతుందా? కెన్ ఎనీవన్ హియర్? ఓకే, సో మూవింగ్. సో సర్కిల్స్ ఫస్ట్ పాయింట్ నేను లైక్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయను, ఏదైతే ఎంసెట్ క్యూజో అది మాత్రమే చెప్తాను. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సర్కిల్స్ ఐ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్స్. 9th లో 10th లో చదువుంటారు, మర్చిపోయింటారు నాకు తెలుసు, ఇప్పుడు చెప్తున్నాను. సో ఇఫ్ దిస్ ఇస్ అ సర్కిల్, మీరు డయామీటర్, కార్డ్, సెంటర్ ఇవన్నీ చెప్పాను నేను మళ్ళీ. 1 minute, ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. సో ఆ రేడియస్, కార్డ్ ఇవన్నీ నేను చెప్పాను మళ్ళీ. ఓకే, బిఫోర్ దాట్, okay, so let's continue. So if this is a center, majority of you know this. If I take this as theta, what would be this one? The angle ఎంత ఉంటుంది? Can anyone say this one? Anyone? If this is theta, what about this angle? Angular center will be 2 times. This will be 2 theta by 2. మీరు రెస్పాండ్ కాకపోతే, ఇది చాలా ఇంపార్టెంట్ నా ఈ టాపిక్ ఇప్పుడే చెప్తాను. రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏం చేయలేను. 4 క్వశ్చన్స్, మినిమం ఆఫ్ 4 క్వశ్చన్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండ్ సర్కిల్స్. మీ ఇష్టం రెస్పాండ్ అవుతారా అవరా. ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే నేను లైక్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాను. దీంట్లో వచ్చే మార్క్స్ మీరు మిగతా దేంట్లో రావు. స్ట్రైట్ లైన్స్ చదివిన తర్వాత స్ట్రైట్ లైన్స్ యూ హ్యావ్ నెక్స్ట్ ఫర్ 2 అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 1. స్ట్రైట్ లైన్స్ వస్తే కొన్ని పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కూడా చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ 3 కూడా ఇస్తున్నాడు ఒక్కోసారి. యూ డోంట్ నో దాట్, మీకు దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు మీకు. దెన్ ఈ స్ట్రైట్ లైన్స్ వస్తే ఈ సర్కిల్స్ బేసిక్ ఫార్ములాస్ చదివితే యూ ఈజీలీ గెట్ అగైన్ 2 like 4 to 5 క్వశ్చన్స్ అన్నాడు. 4 లో సగం అన్న తెచ్చుకోవచ్చు బేసిక్ క్వశ్చన్స్ అడిగితే. సో దాట్ ఈస్ ద రీజన్. మీరు రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అయిన వాళ్ళకి వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, యా ఐమ్ గెటింగ్ నెక్స్ట్. ఐమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్. సో దిస్ ఇస్ లైక్ ఇది టీటా అయితే టీటా బై 2 అవుతుంది. ఆర్ ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ టీటా, దిస్ విల్ బి 2 times the theta. And angle in a semicircle, if I take this as the diameter, angle in semicircle will be what? 90 degree. తెలుసుంటుంది మీకు. అండ్ అగైన్ ఇఫ్ ఐ టేక్ యాంగిల్ అట్ ఎనీ, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర యాంగిల్ తీసుకున్నాను ఒక కార్డ్ నుంచి, these angles are equal. Yes, sir. Okay, yeah, you know that. So basic things ఇవి యూస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో దాట్స్ వై ఐమ్ లైక్ రైటింగ్ దిస్ అగైన్. సో దోస్ ఆర్ ది బేసిక్ జామెట్రిక్ ప్రాపర్టీస్ యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నా. సో ఐమ్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? చాలా పెద్ద టాపిక్ ఇది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఏంటి? x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. This is a general equation, and before going to that, there is a norm here, s equal to 0. This will denote this as s equal to 0, but మీరు like by quadratic like general term ఎలా ఉంటుంది? ax² plus 2hx² plus by² ఇలా ఉంటుంది కదా. Okay, yes, to make this as a circle, respond అవుతున్నాను.
So to make this a circle, so first thing it should be A and B should be equal and H should be 0 and ఇంకొకటి ఉంది H square should be greater than AB. ఇది అవసరం లేదు, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఒక ఈజీ క్వశ్చన్ అడుగుదాం, పర్లేదు పిల్లల్ని అడుగుదాం అని చెప్పి ఒకటి లైక్ హీ కెన్ త్రో ఇన్ దిస్ వే. సో యూ కెన్ డీల్ విత్ దిస్. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ దిస్. ఎప్పుడైనా సరే ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు జస్ట్ ఇది మాత్రమే లైక్ చూడకుండా ఈ కోఎఫిషియంట్స్ కూడా చూడండి. ఎందుకంటే మన ఫార్ములాస్ అన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1, కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ 1 లోనే ఉంటాయి. మనం ఇచ్చే ఫార్ములాస్ అన్ని, మనం నేర్చుకున్న ఫార్ములాస్ అన్ని ఇలాగే ఉంటాయి. బట్ బై ఛాన్స్ ఇలా 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇచ్చాడు అనుకో, దెన్ ఇఫ్ యూ అప్లై ద సేమ్ ఫార్ములాస్ దేర్, దెన్ దట్ గెట్స్ రాంగ్. సో 1 ఉండేటట్టు చూసుకోండి. ఎలా చేస్తాం, ఇప్పుడు 2 వచ్చింది అనుకో, డివైడ్ బై 2 అండ్ మల్టిప్లై బై ఇక్కడ 0/2 చేసినా సరిపోతుంది. ఓకే, డివైడ్ బై 2 చేస్తే సరిపోతుంది. దట్ షుడ్ యూ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, అర్థమవుతుందా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేసేస్తారు, ఫార్ములాస్ అన్ని తెలిసి కూడా. అర్థమవుతుందా? రెస్పాండ్ అన్న. Okay, so I'm going for the next one. So before going that, so what will be the center of this one? Center చెప్పండి. minus f. And what about radius? Root of g square plus h square minus c. Anjana, yes or no? Okay, so this is the first form, general form, and I'm going to the next one. If the center is 0, 0 and radius is r, center empty 0, 0 and radius is r, this should be the equation. Okay, if center is a, b and radius is a or r, whatever you take, so what will be the equation? X minus a whole square plus y minus b whole square equals to r square, right? Yes. Okay, so take a note of it. So screenshot this one. I'm moving for the next one. Aina? Okay, so I'm dropping this. Now just look at this. See, if this is a coordinate axis and if this is a circle, this circle is s equal to 0 on a circle. Okay, s equal to 0 on a circle, and it is making or it is cutting or it is meeting x-axis at 2 different points and y-axis at 2 different points. This point meet avutundi. So the distance between that intersection point is called what? Idi em avutundi? Y-intercept antaru. Emantaru dini? Y-intercept. Yes, and what about this one? Idi AB anukunte. Ee distance enta avutundi? X-intercept. That formula direct ga cheppandi, formula enti? X-intercept 2 into root of g square minus c. Very good. 2 root of g square minus c. And what about y-intercept? 2 into root of f square minus c. Very good. 2 root of f square minus c. So that is the y-intercept and x-intercept. That doesn't mean it passes through like center. A center ద్వారా వెళ్తుందని చెప్పట్లేదు. It's a chord. Basically, it's a chord. And y-intercept, it's also a chord. And take a note of it. దీని మీద ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. Okay. Yeah, just look at this. If this intercept is 0, what does that mean? See, first case is, if I say the circle is touching the x-axis, what does that mean? At a point కూడా ఇస్తాను. For example, a, 0 అనుకుందాం. If a circle is touching x-axis at a, 0, and what does that mean? ఈ center ఏమవుతుంది చెప్తారా? And what about the radius? Can anyone say? Sir, g square is equal to c అవుతుంది sir. Very good. G square is equal to c. Why? Because the x-intercept, here the x-intercept is becoming 0. Is that right? G Yes, square is equal to c. That means I can say c equal to mod g. Yes or no? అర్థమవుతుందా? Yes, sir. చూడండి, x-intercept will become 0 here. So that means ఇది 0 అయిపోవాలి కదా? Yes or no? But not here. ఇక్కడ. Okay. So g square will be what? C. That means c is equal to, sorry, root. Oh, no, wait a minute. G is equal to root over c. Mod g if I am to be specific. Okay. So in the same way, it is touching y-axis అన్నానంటే ఏమవుతుంది? f square is equal to c. That's it. F square is equal to c. Or in specific, I can say mod f is equal to root c. Enana? అదే Doubt? ఎవరు అడిగారు ఇప్పుడు?
డౌటా లేదా కంటిన్యూ చేయమంటారు? కంటిన్యూ సార్, ఆ అబ్బాయి ఆన్సర్ చెప్పారు అంతే. ఓకే ఓకే. సో ఒక నిమిషం ఆగండి. ఓకే ఓకే హార్దిక్. ఓకే సో yeah, if I say if the circle is touching both the axes, what can you say about this one? So G mod G equals to mod F is equal to root C. Yes sir. Yes or no? And the center will be what? Center will be what? And center ఎలా ఉంటుంది? ఏ quadrant లో ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. Just make a note of it. I'll discuss more about this one. Just take a screenshot fast. అయిందా? I'm rubbing this. మీరు సర్కిల్స్ అనగానే డయాగ్రామ్ తీసుకోవడానికి ట్రై చేయండి, బికాస్ ద డయాగ్రామ్ గివ్స్ యూ ద ఆన్సర్. సో జస్ట్ లుక్ అట్ దిస్. దిస్ ఇస్ అ సర్కిల్ విచ్ ఇస్ టచింగ్ బోత్ ద యాక్సెస్. ఇది ఒకటే కాదు కదా, ఇది కూడా ఉంటుందా? ఇట్స్ ఆల్సో a circle which is touching both the axes. Say yes or no? Yes sir. Yeah. Okay, if it is touching, just look at this. I don't know what is the point here. I don't know what is the center here also. So what can I say is this has a center. If I say it is touching at a comma 0, and this should be also 0 comma a. This will be minus a comma 0 because it's on the negative x direction, right or no? Negative x direction only. And what about this one? 0 comma minus a, and then a point. And now I need to get the center. How can I get? So an x coordinate on the y coordinate on the. So this is a comma a. And what about the radius? A or mod a in specific. And then radius distance కాబట్టి I'm taking mod. You're getting this or not? Yes sir. In the same way, center చూడండి మళ్ళీ x direction ఉంది and sorry x coordinate ఉంది and y coordinate ఉంది. X coordinate is minus a and y coordinate is a. And what about the radius? Mod a. Here also minus a, x coordinate is minus a and y coordinate is minus a. So because of the quadrant, a circle a quadrant లో ఉందో ఆ సెంటర్ దానికి వస్తుంది. In the same way here also, just look at this. It is forming a square. Yes or no? Sometimes like in JEE mains he has asked such a question. Try to find this area and this area. ఇట్లా అడిగాడు. Okay, he did not give a specific ఏదో area అడిగాడు. Correct గా question గుర్తులేదు, but he has asked about some area. Now what about this one? A comma minus a. And what about the radius? Mod a. So it's forming a square of side 2 mod a. Is that correct? Observations ante కనబడుతుంటాయి. Okay, so what about the circle? ఈ circle యొక్క ఈక్వేషన్ ఏమొస్తుంది? X minus a whole square plus y minus a whole square equals to a square. Yes sir. Yeah, what about this one? X plus a whole square plus y minus a whole square equals to a square. A is the radius. And what about this one? X plus a whole square plus y plus a whole square equals to r square. Same here. X minus a whole square plus y plus a whole square equals to a square. So you got this, a circle which is touching both the axes. Okay. I'm rubbing this. Take a screenshot. After this, I need to discuss about. Ainda notations now. Yes sir. Okay. Now the notations. What are the notations? ఇప్పుడే చెప్పాను. S అంటే ఏంటి? What is meant by S? Ax square. No, not x. Here in the circle that is different. So x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. And ఇది కూడా అవసరం లేదు, నోటేషన్స్ కవర్ చేస్తుంది. And what about S1? S1 అంటే ఏంటి? x1 y1 x1 plus y1 plus 2g two రాదు. X plus x of x plus x1 and f into y plus y1. Yes, very good. C. And then so what about S11? If I take S11, x1 square plus y1 square. just substitute the point and say a point is substitute చేసుకుంటే 2gx1 plus 2fy1 plus c. అంతే. Okay, and what if I say S12?
x1 x1 sorry x2 x1 x1 x2 x2 very good చెప్పండి y1 y2 very good g into x1 plus x2 very good f into y1 plus y2 plus c. plus c that's it these are some notations very important we use frequently okay take note of it screenshot తీసుకోండి ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు బట్ ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రం చెప్తున్నా ఓకే యా ఆఫ్టర్ నోటేషన్ వాట్ ఇస్ దిస్ ఇంటర్సెప్ట్స్ అయిపోయింది ఓకే నెక్స్ట్ length of the chord okay 2 into This is root the over r center. square minus b square. very good that's it okay but ఒక నిమిషం ఆగండి ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఫార్ములా గుర్తు లేకపోతే what you have to do this is radius ఒకవేళ మీకు ఫార్ములా లేదనుకో you will have a circle like this ఒక సర్కిల్ ఇచ్చేస్తాడు and if he asking to find this length of chord what you have to do this is radius and how can you find radius formula only అవునా and this is center on that minus g comma minus f and then what we have to find this one and you can find ఈ chord కూడా ఇస్తాడు కాబట్టి ఈ chord equation కూడా ఇస్తాడు okay ఈ chord equation and you can find perpendicular distance from this how can you find perpendicular distance you have a formula straight line లో చెప్పాను అవునా అందుకే straight lines first చెప్పండి okay and then ఇలా చేసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది we can use Pythagoras theorem here ఎంత అవుతుంది root of r square minus d square so this is an isosceles triangle so this distance also will be root of r square minus d square రెండింటికి కలిపితే ఎంత అయింది 2 root of r square minus d square okay just brief గా చెప్పేసాను డెరివేషన్ కూడా okay make a note of it length of chord equals to 2 root of r square minus d square r is radius and d is the perpendicular distance not anything else with okay after this next one so this is the fourth point I think so next one is power of a point how can you find power of point just substitute that point if I say x1 y1 yes s11 is the power of a point okay just substitute that point that gives you the power of point and how can you say the point is inside or outside of a circle S11 is greater than 0 outside so if s11 is less than 0 that means inside sorry the power of the point is less than 0 that means the circle sorry the point lies in the circle inside the circle okay and what about s11 equal to 0 on the circle right s11 if s11 is greater than 0 what about greater than 0 outside the circle so power of the point will tell you the position of this point okay s11 less than 0 ante inside untundi s11 equal to 0 ante on the circle s11 greater than 0 ante outside the circle okay that is power and then I will take a screenshot fast okay I'm loving so the next point is ends of a diameter equation of circle when ends of a diameter is given x minus x1 into very good x minus x2 plus x1 x2 x1 y1 so if I take these are the points endpoints of this one x1 y1 and x2 y2 so these are the ends of a diameter I don't know center and I don't know radius how can I find this can anyone know yeah tell me the formula x minus x1 into very good x minus x1 into x minus x2 very good plus y minus y1 into y minus y2 equal to 0 yeah equal to 0 that's it so x minus x1 x minus x2 in relative product cheyandi plus y minus y1 so ikkada undi y minus y2 equal to 0 ఇది ఎలా వచ్చిందంటే you can take this as 90 degree 90 degree ఇప్పుడే చెప్పాను angle in semi circle I want this locus of this point x comma y product of దీని slope తీసుకోండి దీని slope తీసుకోండి -1 slope yeah product of slope is what -1 అలా చేయండి you can get this brief గా చెప్పేసాను okay or చూడండి కావాలండి మీకు x minus sorry y minus
y1 by x minus x1. This is the slope of this line into this line y minus y2 by x minus x2 is equal to -1. Then solve, then you will get this. Okay. And what about the center? Ends ఇచ్చాడంటే center ఎలా కనుక్కోవడం? ఎలా కనుక్కోవడం? మిడ్ పాయింట్ సార్. Yeah, that's it. Diameter అంటే మిడ్ పాయింట్ అవుతుందా? x1 plus x2 by 2 and y1 plus y2 by 2. And what about the radius? Distance కనుక్కోండి. సెంటర్ కానీ లేదా దీని డిస్టెన్స్ కనుక్కొని హాఫ్ చేయండి. అంతే కదా? Root of x1 minus x2 whole square y2 minus y1 whole square is the diameter అవుతుంది. Length of the diameter. If you half this, you will get radius. Okay. అయిపోయిందా? Okay, so that is the fifth, I think so, fifth one. Or I don't know which number it is. Okay. After this ends of diameter, I will have a circle passing through 3 points. Circle passing through 3 points. So if I say 3 non-specific non-collinear points, they should not be collinear. Okay. So only one circle can be drawn through 3 non-collinear points. If I take this as A, B, and C, so only one circle is possible to draw, such that it should pass through all these 3 points. ఒకవేళ collinear అయినా అనుకో, ఒకటే లైన్ పైన అనుకో, can we draw a circle? No sir. Can we draw a circle? No, because ఇలా డ్రా చేసామంటే ఈ సర్కిల్ మిగిలిపోతుంది, సారీ ఈ పాయింట్ మిగిలిపోతుంది. ఇలా డ్రా చేసామంటే ఈ పాయింట్ మిగిలిపోతుంది. సో ఐ కెనాట్ డ్రా. కరెక్ట్ or not? Yes sir. Yeah, very good. Somebody is entering. Okay. So we got this 3 points, and I have to say one more thing. How to find that circle which is passing through 3 points? There are 3 points is there. X1, Y1. This is a basic IP question. I don't know. Yes sir. Yes. How can you find? Take us 2 methods tonight. First, let that circle be this one. ఇలా అనుకొని then you will substitute. ఒక్కొక్క point ని substitute చేసుకుంటూ, like A point substitute చేసి you will get first equation, and B point substitute చేసి you will get second equation and third equation, which you need to solve చేస్తే G, F, C వస్తుంది. You will substitute, you will get this equation. This is the first one. And other thing is you will take the center as A, B, and then try to find the radius. So the S అనుకొని circumcenter గుర్తుందా? Circumcenter. SC is equal to SB is equal to SC. Circumcenter. So if I join all this, I can get a triangle. So this will be the circumcenter of this triangle. ఇది accused లో ఉంది చూడండి. So that is the reason the circumcenter is lying outside the triangle. Yes or no? Yes sir. So in the same way, circumcenter formula. Okay, you will get this. మీకు ఇది ఏమైనా అర్థం కాకపోతే I will explain you. ఈ మెథడ్ మీకు అర్థం కాకపోతే. అర్థమైంది కదా? అర్థమైందని అనుకుంటున్నాను. Yes sir. If anyone doesn't get this, you can ask me. Okay, shall I move? Take a screenshot fast. Take a screenshot. Circumcenter use stage, like circumcenter formula. Okay, so after this, circle passing through 3 points, I think. Then interaction, very good. Chala important. Next topic, interaction between a circle and a line. Okay, chala important. Majority of the questions will be on tangent, normal, and interaction between the lines and tangents and the circles. Majority of the questions will be lying here. ఇప్పుడు వరకు చెప్పిన మనీ బేసిక్స్ మీకు. ఓకే, ఐపీలో కానీ చదువుకుంటారు మీరు. అండ్ నౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలా డీల్ చేసాం అనేది ఇంకొక విషయం ఏంటంటే, మన ఐపీలో ఇచ్చినంత ఈవెన్ సిబిఎస్ లో ఇవ్వలేదు అన్ని క్వశ్చన్స్. అంత మంచి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఐపీలో ఈ సర్కిల్స్ అండ్ కానిక్ సెక్షన్స్. ఓకే, సో I'm going for the next one. What is that? Interaction of circle and a line. Just talk about this. First of all, what is that interaction? If I take a circle, okay, if the line is touching at one point, what it is called? R is equal to D. Okay, R is equal to D. In that the line name. Okay, yes, if it is passing
through 2 points, what it is called? Secant. Secant. Yeah. And one more condition is there. Like it is neither secant nor tangent. It doesn't interact. It doesn't have any relation with this. Okay. So that's what. So if it is passing through 2 points, that is called secant. If it is touching at only 1 point, that is tangent. If it is not, like it doesn't have any relation with this circle. If the line has no relation with this circle, then that is neither tangent nor a secant. And now we'll discuss how can we find equation ఇచ్చిన తర్వాత అది tangent లేదా secant ఎలా కనుక్కోవాలి. So if I take s equal to 0 and tangent equation ఇచ్చాడు అనుకో, for example lx plus my plus n equal to 0. Okay, we have to find మీకు డైరెక్ట్ గా ఫార్ములా కూడా ఉంది, but like c should be, what is it, plus or minus a root of 1 plus n square equal to aithe, then that is a tangent. C equal to aithe, c greater than vaste, what is that, c greater than 1 plus n square vaste inko formula, like it's called secant. If c is less than a root 1 plus n square, neither tangent nor secant. And what is c అని అడగచ్చు మీరు. C is ఇది తర్వాత చెప్తానండి, పనిష్ మార్కెట్ అందుకంటే అంత స్పీడ్ గా వెళ్ళిపోకూడదు, వెయిట్ అ మినిట్, దీని గురించి చెప్తాను. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ అ లైన్ అండ్ ఎ సర్కిల్, I have to check whether this is a tangent or secant or neither, like it's not tangent or secant. Okay, so if I take circle and this is a center, right? Respond avandi. Yes sir. Hemant. Yes sir. అర్థం అవుతుందా నీకు? అర్థం. ఓకే, సో జాగ్రత్త విను, కోఆర్డినేట్ జామెట్రీ రాదంటున్నావు కదా, సో నీకోసం ఇంకా స్పెసిఫిక్ గా చెప్తున్నా, అట్లా అడిగితే చెప్పగలం. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ రేడియస్, దీని రేడియస్ ఎంత కదా, సర్కిల్ యొక్క రేడియస్, వాట్ ఇస్ దట్? G square plus f square. Very good, very good, very good. Root of g square plus f square minus c, and I find the perpendicular distance from this, perpendicular distance from center to this line. How would that be? L into minus g Bx plus bx. ఏనా ఏంటి? X plus bx plus c by root over a square plus b. Very good, very good. అదే ఫార్ములా, very good. So that's what I'm doing. But equation వేరు కదా ఇక్కడ. So that's what L into minus t m into minus f plus n by root of L square plus n square. అంతేనా హేమంత్? Yes sir. యా, రెస్పాండ్ అవునా? నీకు రాదన్నావు, రెస్పాండ్ అవుతుండు. నీకేం డౌట్ వస్తే కూడా అడుగు. If if it is a tangent, then r, ఈ రేడియస్ ఇదే రేడియస్, ఇదే perpendicular distance, so that should be equal to radius. Yes, అవునా? And when I take here center, ఈ సెంటర్ చూడండి, ఇది perpendicular distance, but r check ఇక్కడ వరకు ఉంది r, this entire distance is r, and what is this? This is the perpendicular distance. Yeah, so that means d is becoming less than r. Here the perpendicular distance is becoming, and the radius, they are equal. అర్థమవుతుందా హేమంత్? Yes sir. Yes, so in this case what is happening? D is less than r. Okay, and what about this one? If I take this as center, this is radius and this is perpendicular distance. So e distance వచ్చి radius, e distance వచ్చి perpendicular distance. How is that? R is becoming less than D, or D is greater than R. Antena kada. So that means we can come to a conclusion that if R is equal to D, radius equals to perpendicular distance, will take, it's a tangent. And one more thing, so if R is greater than D, R, like radius is greater than the perpendicular distance. So what is that? That is a secant. And what about the next one? If R is less than D, so radius is less than the perpendicular distance, then that is neither secant nor tangent. Take a screenshot. Fast with this one. Fast. So now we are entering into the tangent concept. We don't discuss about the secant. Now we are entering into the tangent concept. Faster. ఇది ఒక 1 month వస్తే ఈ కానిక్ సెక్షన్స్ అని ఎంత డీల్ చేయొచ్చు, ఎంత కాన్సెప్ట్ ఉంది, చాలా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో. And your imagination, like it's like a boost అవుతుంది imagination, అంత బాగుంటుంది. So I'm writing this. Now I'm entering into the tangent concept. Before going to that,
before going to that, I'll tell you one thing. So if I take s equal to 0, s equal to 0 on a circle this one, okay, and if I want to write like circle me radius in this one, x minus a whole square plus y minus b whole square is equal to r square రాస్తాం. అది ఈ s equal to 0 కి ఎలా రాస్తాం? x plus చెప్పండి అన్న ఎవరన్నా center and radius form. Can anyone say x plus g whole square plus y plus f whole square. Equal to what? G square plus f square minus c. అంతేనా? Because r square అదే కదా, అంతే కదా? Yes, sir. Very good. So if I take again, so just look at this, x square plus y square equals to r square. So what is the like center? That is origin. 0, 0. ఇంతేనా? యా, ఇది గుర్తు పెట్టుకోండి. ఇలాగే లైక్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీటిని కంపేర్ చేస్తూ ఐ టెల్ యూ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. బట్ మీ క్వశ్చన్స్ లో క్వశ్చన్స్ అంటారా, మీ టెక్స్ట్ బుక్ లో మాత్రం దీనికి ఫార్ములాస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాంజెంట్ ఈక్వేషన్ ఫర్ సర్కిల్ అన్నాడు, యూ directly write s1 equal to 0, and sometimes you will get this one x1 plus y1 equal to 0 and the formula ఉంటుంది. Yes or no? That's what you will get. But I change this equation. ఈ ఈక్వేషన్ ని చేంజ్ చేస్తాం, and how I will tell you. నేను ఎలా చేంజ్ చేస్తాం I will tell you. Okay, కొన్ని చోట్ల గుర్తు పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. That's why I'm telling. Okay, yeah, interaction, yeah, I'm telling that. Okay, yeah, getting into the tangent concept. Okay, so there are two topics in tangents. Okay, first equation of tangent kanukodam or the condition of tangency ippude discuss chesam avuna. Yes or no? In the other way also we'll discuss in the other way. Okay, this is the tangent to a circle. So what I'm going to discuss first of all, equation of tangent. Pakkan cheppandi, what is the equation of tangent? s1 is equal to 0. That's it, s1 equal to 0. And what is s1? I have told you. For the circle, s equal to 0. S equal to 0 on the circle key. And s1 ante a point ekkada untundi? Point ekkada untundi? Lie on, sir. On the circle. A point on the circle unnadi. Kontamandi confuse ayyi chord of contact ki deeniki teda teliyatla. Chord of contact cheptanu ippude kaadu. Okay, chord of contact ante outside the circle. A point outside the circle unte danni tangent ki chord. I'll tell you. Okay, daniki deeniki teda teliyatledu chaala mandiki. So when you are finding a tangent, that point should be, when you are using this one, if form use chestunaru, ఈ formula use chestunaru ante, then you have to make sure that that point lies on the circle. A point paina undali. Okay, sorry, a circle paina undali point. Okay, so that's it. So that is the equation. And x square plus y square equals to r square. The tangent equation, it's like for the point x1 y1 ante directly I can say x1 plus y1 r square. Antena? Very good, very good. So if I say for s equal to 0, x1 plus y1 plus g of X plus x x. into x. Antena? F of y. S1, sir. Very good, s1. Ade nenu koncham elaborate chesanu. Okay, so if I observe this carefully, what I am getting is mottam like radius term and Yes, sir. r square term. So that is the case. So I can say one more thing. ఇంకొక మాట చెప్పొచ్చు ఇక్కడ. సో దీన్ని దాన్ని కంపేర్ చేస్తే వద్దంటారా, కన్ఫ్యూజన్ వస్తుందా? వద్దులేండి, ఇక్కడికి చాలండి, ఇది చాలు. ఓకే, s equal to 0. And one more thing, I have to introduce a parametric form. Circle ki parametric form. What is meant by parameter? I have told you. Yes, sir. Kilometers ko unit la. Yeah, so parameter means it's a measurement of a thing with the help of other variable or with the help of other unit, right or not? Yeah, గుర్తులేదు చెప్పిండది. Yes, sir. So if it is origin and radius is r, what is the parametric equation of this point? Can anyone say? If this is theta, H plus r cos theta. h plus r, h అయింది ఇక్కడ.
జీరో R cos theta y sin theta. వెరీ గుడ్. ఆర్ లేదా ఏ తీసుకోండి ఇంకా బాగుంటుంది. ఏ కాస్ థీటా ఏ సైన్ థీటా అంతేనా? అంతే కదా, బికాస్ ఇట్స్ సెంటర్ ఇస్ ఆరిజిన్ అంతేనా? సో దిస్ ఇస్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్. ఇఫ్ ఐ చేంజ్ ద సర్కిల్ నో దట్ సెంటర్ ని చేంజ్ చేస్తాను ఒక నిమిషం. ఇఫ్ ఐ చేంజ్ ద సెంటర్ టు హెచ్ కామా కే, ఇక్కడ ఉంది అనుకో సెంటర్. సో దెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇక్కడ ఉంది ఆరిజిన్. నౌ టెల్ మీ, I want the point in parametric form of this one. Radius is r and h comma k ఇచ్చాడు. ఎలా చెప్తాం? H plus r cos theta. Yeah, how did you tell that? R sin. Sorry, h plus r cos theta, h k plus r sin theta అని చెప్తాం. You know how did it has come? అది ఎలా వచ్చిందో తెలుసా మీకు? Through transformation. You know, ఈ సర్కిల్ ని ట్రాన్స్లేట్ చేస్తాను. అదే రేడియస్ ఉందా? ఏ తీసుకున్నాను. ఏ అదే రేడియస్ ఉందా? జస్ట్ ఈ సర్కిల్ ని 0,0 నుంచి ఇక్కడ ట్రాన్స్లేట్ చేశాను. దట్స్ వాట్ ఐ డిడ్, రైట్? Yes, sir. మీరు ఆ కాన్సెప్ట్ కూడా గుర్తు పెట్టుకొని చేయొచ్చు ఇన్ దాట్ వే ఆల్సో. సో హెచ్ ఏం లేదు, పాయింట్ ఇది అనుకో. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్స్ కామా వై ఇలా ఉంది, ఒరిజినల్ వన్. ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ వాట్ ఇట్ హాస్ బికమ్? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అవుతాయా? అంతే కదా. సెంటర్ ఎక్కడి నుంచి చేంజ్ అయింది? 0,0 నుంచి హెచ్ కామా కే కి. Can you get this? Formulas ఉన్నాయి డైరెక్ట్ గా. X equals to capital. You know this, I think so. మీకు తెలుసా? Yes, sir. గుర్తున్నాయి లేదా మీకు ఈ కాన్సెప్ట్? Transformation of axis. Yes, sir. So that's what I did. So this is original equation or original points, and I need the transformed points. So that's what I did. H plus x is a cos theta. గుర్తొస్తున్నాయి ఇప్పుడు? గుర్తుండిపోతాయి లేదా? k plus a sin theta. ఒకవేళ గుర్తులేని వాళ్ళు. ఓకే, that's what. And if I change again, మామూలుగా మనకి h comma k డైరెక్ట్ గా ఇవ్వడుగా, మనకి s equal to 0 అనే సర్కిల్ ఇస్తాడు. సో in that case what I have to do? Minus g minus f, that is the center, and radius ఎలాగో లైక్ పక్కన రాసి పెట్టుకుంటాం. root of g square plus h square minus c. ఏమవుతుంది? పాయింట్ ఏమవుతుంది చెప్పండి? థీటా అయితే యాంగిల్ cos theta minus g plus Root over g square plus f into cos plus theta r cos theta comma minus f minus f plus r sin. h plus చెప్పారు కదా, అట్లనే సేమ్ minus g plus r cos theta minus f plus r sin theta. That's it. అర్థమైందా? ఇప్పుడు దానికి టాంజెంట్ కనుక్కుందాం. ఫస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇవి అర్థమైందా? ఈ పారామెట్రిక్ ఫార్మ్. హేమంత్ అర్థమైందా? హేమంత్ Sir, అర్థమైంది. హార్దిక్ అర్థమైందా? Yes, sir. Okay. So I'm rubbing this. Screenshot తీసుకున్నారా? So I'm now going for the tangent of a parametric equation. In a parametric equation, okay? So yeah, if I take x square plus y square equals to r square, I need a parametric form of the tangent. ఏమవుతుంది? నార్మల్ గా r అన్నా కదా, r cos theta, r sin theta. ఇదే కదా parametric form. Yes, sir. So I need like tangent of the equation of tangent at this point. ఏంటి ఫార్ములా? Let s1 x1 plus y1, that's what, right? Yeah, x into r cos theta plus y into r sin theta equals to r square. R gets cancelled here. So x cos theta plus y sin theta equals to r. ఇది మీకు డైరెక్ట్ గా ఫార్ములా చెప్పుకుంటారు, బట్ ఇలాగా మీకు ఆ ఫార్ములా గుర్తుండకపోయినా పర్లేదు, యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ఇది ఈక్వేషన్ చేంజ్ చేస్తున్నాను. ఇఫ్ ఐ టేక్ s equal to 0, what is the parametric form? Minus g, because that is the center, plus r అంటే ఏంటి? root of g square plus f square minus c. గుర్తుందా? r cos theta comma minus f plus r sin theta. That is the parametric equations of that circle. గుర్తుందా లేదా? రెస్పాండ్ అవ్వండి అన్న. Yes, sir. Okay, so in that case Yes, I sir. need tangent.
Yeah, very good. In that case, I need tangent equation of this circle s equal to 0 at this point. How can you tell? Chepana. X1 గుర్తుందా? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Formula use చేయండి. s1 equal to 0. x into minus g plus r cos theta. నేను చేయొచ్చా మీరు? చేస్తారా? Plus y into Very good. You Yes, sir. can do it. Yes, sir. You can do it. You can substitute directly. So this is the case in parametric form also. And I'm moving for the next one. Tangency condition. ఇంకొక form లో tangency condition. ఇప్పుడు r equals to d, r less than d, r greater than d అని చెప్పాను కదా. ఇంకొక form లో చెప్తాను. అది అల్టిమేట్. r equal to d, r less than d అది అల్టిమేట్. మీరు ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫార్ములా చెప్తున్నా, బట్ మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా గుర్తులేకపోతే యూ కెన్ డూ దిస్. I usually use this R D that concept because inni formulas mind lo echo evergaina sare. Okay, so if I take y equals to mx plus c, if like I think this as a tangent. Okay, if I think this as a tangent, or if I take this as a tangent to the circle x square plus y square equals to c, then c should be a or no is a square. Very good. A root of 1 plus m square, right? Yes, sir. Yeah, okay. Yeah, nice I brother. నువ్వేనా చెప్పింది? ఎవరు చెప్పింది ఇప్పుడు? ఆన్సర్ చెప్పారు. Sir Hemant sir. Hemant. Okay. So this is the condition for C, like for this circle and this. If this is a tangent అవ్వాలి అంటే then this condition should be satisfying. Or you can use that also, like r equals to d concept also. And I need point of contact. See, ఈ circle కి మాత్రమే చెప్పారు formula. Other than this, if I take s equal to 0, this formula may not be possible. Yeah, possible అవుతుంది, but అక్కడ r root of m square అన్ని క్యాలిక్యులేట్ చేయడం అంటే కష్టం. You can use that r equal to d for this one. Okay, and now I'm asking about point of contact. Point of contact అంటే ఏంటి? Can anyone say? ఆ tangent ఎక్కడైతే 1 point that touch అవుతుంది. Very good, very good. For any circle, if I draw a tangent here at this point, so this point is called point of contact. Contact and enti touching each other. So that is the point of contact. And how can you find that point? Ela anukunta. If this is center minus d minus f, and if this is tangent, oka tangent lx plus my plus n equal to 0. Ela cheptana cheppandi. x1 plus g by l x1 plus g by l plus is equals to y1 plus f by m. Point of contact. ఏం చెప్తున్నాను? సరే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఒక పాయింట్ ఇచ్చాను x1 y1, ఓకే, అండ్ ఒక లైన్ ఇచ్చాను ax plus by plus c equal to 0, and I'm asking to find this perpendicular draw చేసిన తర్వాత I'm asking to find this point. How can you find? దీనికి ఏంటో పేరు చెప్పాను స్ట్రైట్ లైన్ లో. Yes sir, foot of perpendicular. That's it. ఇది టాంజెంట్ అయితే ఇది డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్ ఉంటుందా? ఈ పాయింట్ కనుక్కోవాలంటే ఏంటన్నా ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. Yes sir. అయిపోయింది. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా యూస్ చేస్తే అయిపోయింది. యూ డోంట్ ఈవెన్ వాంట్ టు రిమెంబర్ అదర్ ఫార్ములా. ఏదో ఇచ్చాడు a by m స్క్వేర్ అనేది ఇస్తాడు చూడండి, గుర్తుందా? అదే సార్ నాకేదో గుర్తులేదు. ఐ డోంట్ యూజ్ దట్ ఫార్ములా. ఏంటన్నా చెప్పండి. x1 plus g by l is equals to y1 plus f by m. నాకు గుర్తులేదు. I don't use that. I use foot of perpendicular formula. Straight lines concept లో foot of perpendicular formula I use that itself. అయిపోయింది, వచ్చేసింది నాకు foot of perpendicular. అండ్ దీనికి ఫార్ములా ఉన్నాయి, డైరెక్ట్ గా ఫార్ములా. దీనికి మాత్రమే ఉన్నాయి x square plus y square equals to a square ఫార్మ్ లో ఉన్న వాటికి మాత్రమే ఫార్ములాస్. మిగతా దానికి ఫార్ములాస్ లేవు. అండ్ హౌ కెన్ యూ ఫైండ్ ది foot of perpendicular? That's it. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంకొక పేరేంటి? foot of perpendicular. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ లైక్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. దట్స్ ఇట్. అర్థమవుతుందన్న? కెన్ యూ అండర్స్టాండ్? ఫాస్ట్ గా. ఇది పెద్ద కాన్సెప్ట్స్ నా, ఇది ఎక్కువ కవర్ చేయాలి బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 4 questions అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. టేక్ ఏ స్క్రీన్ షాట్, ఫాస్ట్ గా తీసుకోండి. సో దట్ మీన్స్ యూజ్ లైక్
formula of foot of perpendicular. That's it. I think point of contact concept. Formula చెప్తారా foot of perpendicular formula గుర్తుందా ఎవరికైనా? Yes, sir. చెప్పండి. హేమంత్ నువ్వు చెప్తున్నాను. ఒక నిమిషం హేమంత్ నువ్వు చెప్తున్నాను. హేమంత్ h minus x1 by వెరీ గుడ్. h minus x1 by h minus x1 by a equals to వెరీ k గుడ్. minus 1 by b equals to minus 2 into ax plus b. -2 వచ్చేది ఇమేజ్. తప్పు చెప్తున్నావు చూడు. -2 అంటే అది ఇమేజ్. b by root over a square plus b square. Very good, very good, very good. So that is the thing. And next point of contact I will be. Then okay. So next from an external point. How many like tangents can be drawn from an external point? 2, sir. Any? 3 yeah? 2. 2. 2 external tangents. Sorry, 2 tangents can be drawn from one external point. And what about point on the circle? On the circle panel. E point Yes, only point inside the circle. s1 greater than ఏంటన్నా ఏంటి Tangents ఉండవు సార్ ఇన్సైడ్. కాదు హేమంత్ ఏడో అడిగాడు ఏంటన్నా లేదు సార్ on the circle s1 equals to 0. Okay. So next one. I'm going for the next this. If I take this point as x1, y1. Okay, you point x1, y1 తీసుకున్నాను. And if these are the two tangents drawn from the point P, then they'll meet at 2 points on the circle. The two different tangents. ఇక్కడ కొన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంది. Okay, if I take this point as A and this as O and center B and center as O, if I join this A and B, this is called ఏమంటారు దీన్ని? Chord of contact. Very good. Chord of contact. పేరులో ఉంది. The like contact of two tangents. So ఆ కాంటాక్ట్ నుంచి ఏర్పడిన chord. That is called chord of contact. కొంచెం ఎలాబరేట్ గా చెప్తున్నాను. ఏమంటే అడిగాడు కదా నాకు రావట్లేదు కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే, సో how can you find this as a formula? Direct formula. Tangent ఉన్న ఫార్ములానే ఇది. S1 equal to 0. Okay, chord of contact. అర్థమవుతుందా? Now you got the difference between tangent అయితే పైన like point ఇక్కడ ఉంటుంది and you can find the equation. So this is chord of contact. S1 equal to 0. అర్థమైందా హేమంత్? Yes, sir. Yes, very good. So this is called chord of contact. And how can you find the length of tangent here? ఇదే కాదు ఎక్కడైనా సరే length of tangent from an external point. How can you find? There is a formula for this one. Root over S11. Root over S11. ఇది కూడా అంతే. So I can say this has same distance. PA, PB రెండు ఈక్వల్ అవుతాయి. Yes or no? Length of tangents from an external point are equal in length. Am I correct? Am I correct, Suraj? Yes, sir. Yeah, Hemant, అర్థమవుతుందన్న? అర్థమవుతుంది సార్. ఎవరైతే రెస్పాండ్ అవుతుంటారో వాళ్ళ నేమ్స్ నేను తీసుకుంటూ ఉంటాను. ఓకే, ప్లీజ్ రెస్పాండ్ అవుతుండండి. యు విల్ గెట్ దిస్. సో ఆఫ్టర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్. దీని మీద దట్ క్వశ్చన్స్ కూడా అడిగాడు ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మీద. సో దిస్ ఇస్ కాల్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్. అండ్ యు నో వాట్ ఈస్ దిస్ పెయిర్ ఆఫ్ టాంజెంట్ కి డైరెక్ట్ ఫార్ములా అని తెలుసా? S1 square. No. Yeah, S1 square is equal to S11 square. That formula I don't know exactly. I think so. Pair of tangents. ఇది ఒక straight line. ఇది ఒక straight line. So S1 square is equal to S11 square. I think so. This is the one. Okay. This is the pair of tangents for pair of tangents equation. Direct formula. Okay. And one more thing. Just look at this. This is the geometry. PA is equal to PB. And if I join this OP and here, this is radius, right? Yes, sir. This is also radius. And can you see AOP and BOP? They are congruent. Yes, sir. They are congruent, yes. And it makes 90 degree here, 90 degree. So ikkada like questions adige chances ekkade kuda ante he'll ask the length of this PO or OP. Ela kanukuntam by using Pythagoras theorem. Yes or no? Root of R square plus S11.
ఎందుకంటే రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసిన తర్వాత వచ్చేస్తుంది అంతేనా ఎస్ ఆర్ నో ఎస్ సార్. yeah after this is he'll ask the angle ఈ యాంగిల్ అడగచ్చు అండ్ వన్ మోర్ థింగ్ కాంగ్రియంట్ కాబట్టి దిస్ ఇస్ ఎంటైర్ యాంగిల్ theta అనుకుంటే ఇది ఎంటైర్ యాంగిల్ theta అంటే ఇది హాఫ్ అవుతుంది theta by 2 theta he can ask the angle between the tangents and how can you find using trigonometry యూస్ చేయొచ్చా ఇక్కడ tan theta. ఏంటి tan theta వాడచ్చు సార్. very good tan theta yes Bhagwan s1 square is equal to s1 into sr okay so this formula is wrong I don't remember this formula actually okay s1 square is equal to s1 into s11 into s that is the formula for pair of this pair of straight lines formula neda atla so that form our formula is correct and now so this is theta by 2 and this is theta by 2 how can you find tan theta by 2 ఏమవుతుంది చెప్పండి r by root of s11. that's it r by root of s11 ఏమంత అర్థమవుతుందా రెస్పాండ్ హేమంత్ సార్ అర్థమైంది సార్. okay so I can find theta from this by sending tan to that side theta by 2 equals to what tan inverse ఇదంతా ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి ఈ జామెట్రీ గుర్తుపెట్టుకోండి ఓకే అర్థమవుతుందా ఈ జామెట్రీ గుర్తుపెట్టుకొని you get this everything noise వస్తుంది please ignore that okay so tan inverse r by root of sin 1 and 2 అటు సైడ్ పంపిస్తే 2 టైమ్స్ వస్తుంది ఇదంతా గుర్తుపెట్టుకోండి ఆ ట్రిగోనోమెట్రీ గుర్తుపెట్టుకోండి ట్రిగోనోమెట్రీ అండ్ జామెట్రీ అండ్ నెక్స్ట్ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈ ఏరియా అడగచ్చు ఆర్ దిస్ క్వాడ్రిలేటరల్ ఏరియా ఎలా కనుక్కుంటాం 2 times this triangle area they are congruent so their area should be equal అంతేనా Yes sir. ఈక్వల్ అయితే యూ కెన్ ఫైండ్ ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని దాన్ని డబల్ చేస్తే అయిపోతుందా హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ s11 ఎందుకు ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దిస్ ఇస్ బేస్ అండ్ దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీన్ని 2 టైమ్స్ చేయండి దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ఎంటైర్ క్వాడ్రిలేటర్ లేదా ట్రయాంగిల్ అడిగితే అడగచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ an cyclic quadrilateral OAPB is a cyclic quadrilateral. Cyclic quadrilateral అంటే ఎవరు చెప్తారు ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 ఉంటుంది సార్ 90%. వెరీ గుడ్ హేమంత్ విన్నా cyclic quadrilateral అంటే the opposite angles sum చేస్తే they are supplementary is 180 degree okay opposite angles are supplementary ఇప్పుడు ఇది theta అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది anyone సార్ theta ఇది theta అయితే opposite angle 180 minus theta అంతే కదా ఇప్పుడే చెప్తాను సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఒక సైకిల్ లో లైక్ వెయిట్ అనుకోండి ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఉంది లాగా అండ్ ఇట్ ఇస్ సైక్లిక్ అంటే ఏంటంటే దోస్ వర్టిసెస్ లై ఆన్ ద సర్కిల్ ఓకే అండ్ ఆపోజిట్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఇస్ A B C if this is like A and B sum is sorry A and C opposite angle is sum cheste I get 180 degree the same way for B plus D is also 180 degree okay so if this is theta the angle theta aithe the opposite angle kadedi 180 minus theta okay and 90 ఇది మనకు తెలిసిందే అంతేనా 90 plus 90 is 180 తెలిసిందే కదా yes or no భగవాన్ చెప్పాను okay so this is the geometry you can take a screenshot geometry ఏమన్నా మిస్సాయా ఏం లేదు you can do this అర్థమైనా జామెట్రీ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకే next one after this next one I'm going to the next one oh I forgot one thing ఒక్కటి మర్చిపోయాను అంతే ఏం లేదు చాలా ఇంపార్టెంట్ like high chance of asking question one thing I love this okay from an external point నుంచి tangent draw చేస్తాం okay so if I take a circle please wait for ఆగండి ఎక్స్ట్రా టైం అయినా పర్లేదు ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇంకా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కంప్లీట్ చేయాలి కొంచెం ఓపి పట్టండి ఓకే నాకు ఉండాలి ఓపిక మీకు కాదు మీకు ఉండాల్సింది ఇట్లా కూర్చొని ఉండాలి ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి దగ్గర ఇఫ్ ఐ టేక్ ఎ పాయింట్ P if I draw a line which is passing through the circle at different points if I take A
and B. So, and one more point is here, okay? Like one more line, C and D. And if I draw a tangent from P, so if it is meeting at E, then length and to the root of S1 another. If this circle is S equal to 0 and this point is x1, y1. And then say yes or no. It is length of tangent will be root of S11. Very good. Okay. So after this, so I have a result from this and then proof అనేది అవసరం ఉంది. ఎందుకంటే like this is a secant. If I like transform or rotate this PAB, that line to here, I'll get a tangent. Thank you. చాలా ఇది ఉంది. So you'll not get that. ఇంకా like అని చెప్తూ కూర్చున్న టైం పడుతుంది డెరివేషన్. So I'll directly tell you the result. PA into PB at a length. PA length, PB length. రెండింటి ప్రోడక్ట్ చేస్తే I'll get S11. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే S11 whole square. T square, length of tangent square. So I'm writing directly S11. In the same way, that is also equal to PC into PD. PC into PD. There is a high chance of asking question in this one. Okay. I can take a screenshot. I love this. Next one. Next one is equation of normal. Can anyone say equation of normal? How to find equation of normal? Tangent equation ke perpendicular To tangent. అంతే కదా. ఓకే, సో సింపుల్ గా చెప్తాను, మీకు ఆ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోకండి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం తెలిస్తే చాలు. If I want a normal here at x1, y1 and center minus g comma minus s, my s equal to 0. That is generalized term. If I want to find tangent, if this one, I'll find s1 equal to 0. Maybe inta kashtalu padalsina avasaram ledhu. Always remember, normal of a circle always passes through what? Center. center. అంతేనా? ఇప్పుడు పాయింట్ ఉంది, నార్మల్ ఈ ఈక్వేషన్ కావాలి, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి, 2 points ఉన్నాయి. కాంట్ యూ ఫైండ్ 2 points? స్ట్రైట్ అయినా కదా, నార్మల్ అంటే స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 2 points. డైరెక్ట్లీ ఫైండ్ దిస్ అవుట్. ఇస్ దేర్ ఎనీ టఫ్ వన్? టఫ్ గా ఏమైనా కనబడుతుందా ఇది? నో. సో వన్ థింగ్ యూ రిమెంబర్, నార్మల్ always passes through center in a circle. Circle ki maatrame, bere line ka. Okay. That's it. Take a screenshot. So 2 points unnai kabatti you can find 2-point form use chesi you can find the equation of normal. Okay, completed. So after normal, పోలార్ ఇవ్వట్లేదు, ఎప్పుడో మానేశాడు. పోలార్, ఇన్వర్స్ పాయింట్స్ ఇవన్నీ మానేశాడు, అసలు పట్టించుకోవట్లేదు. ఈ జామెట్రీ లైక్ అయితే ఇట్స్ లైక్ గ్రోయింగ్ అప్ టు జేఈ మెయిన్స్ వరకు వెళ్ళిపోతున్నాడు. ఐ థింక్ సో దాట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ దేర్. ఓకే, కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి, అందుకే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటూ వెళ్తే సరిపోవు, బ్రెయిన్ సరిపోదు. భగవాన్ హలో, ఏంటా సౌండ్? నేను కాదన్నా. ఏంటి? నేను కాదన్నా. నువ్వు కాదా? సరే, ఓకే ఓకే. Nagasaki Kiran, I think so, the blue one. See, I don't spare such type of things. If I observe again, see, Nagasaki Kiran, you are going to face difficulties. Okay, okay Bhagwan, sorry, I think you have done this. Okay, yeah, I'm moving for the next one. After this, chord joining 1-2 points. Okay, just look at this. If I say this is the chord, I need to find chord equation, but I know midpoint. What is that? Can anyone say? If I take this one as x1, y1, can anyone say the formula? Cheppanna. Formula only, I'm waiting for that. Can anyone say?
చెప్తున్నారు, చెప్పండి ఎవరు. దీనికి డైరెక్ట్ గా ఫార్ములా ఉంది. మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు నో యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఐపీ లో ఉంటుంది. ఓకే, x1 plus x2 by x1 plus x2 by 2 comma y1 plus y2 by x2 ఎక్కడ ఉంది ఇక్కడ? ఓకే, I'll say you the formula. Okay, I'll tell you. Formula పంపిస్తాను మీకు, ఐపీలో ఉంటుంది. And then an important one. Next one is director circle. Next one is what? Last concept of circles chapter. Last concept. జాగ్రత్త వినండి. What is meant by director circle? Can anyone say? Locus of చెప్పండి అన్న, ఎవరో చెప్తున్నారు, చెప్పండి, పర్లేదు, తప్పైనా పర్లేదు, చెప్పండి. లోకస్ ఆఫ్ x1 plus అది ఫార్ములా అనుకుంటున్నాను, ఫార్ములా గురించి అడగట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్ సర్కిల్ డెఫినేషన్. సో లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. See, this is very important. Perpendicular tangents. So how can you say that? Well, if I take a circle, if I draw two tangents such that they are perpendicular, okay, these are perpendicular from point P. So if I take this as h comma q, I can draw such points, n number of points, infinite number of points draw chesukochu. They all lie on a circle. Idi oka p, p1, p2 అని తీసుకుంటే they all lie on a circle, and that circle or the locus is called what? Director circle. And how can you find that another sphere? How can you find? There is a direct formula for this. Yeah, ఎవరో ఫార్ములా చెప్తున్నారు, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. If this is the circle, what is the director circle formula? x1 plus y1. కాదు x1 కాదు అన్న, అది టాంజెంట్ ఈక్వేషన్ చెప్తున్నాం. పర్పెండిక్యులర్ టాంజెంట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. It's like directly circle 2r². గుర్తుపెట్టేసుకోండి. ఓకే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇట్ మైట్ హెల్ప్ కావచ్చు. ఓకే, అండ్ ఈ సెంటర్ 0,0. ఇఫ్ ఐ చేంజ్ ద సెంటర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇఫ్ ఐ టేక్ దిస్ యాస్ సెంటర్ x+g² ఏంటి నా నార్మల్ ఫార్ములా, నార్మల్ జనరల్ ఈక్వేషన్. ఇఫ్ ఐ సే r², దట్ ఈస్ √b² + h² - c. ఓకే ఓకే హేమంత్, అర్థమవుతుందా? హేమంత్, కెన్ యూ హియర్ మీ? Yes, sir. యువరాజ్, అర్థమవుతుందా? ఓకే, సో ఐఎమ్ మూవింగ్. సో ఇలా ఇచ్చాడు అనుకో, జస్ట్ డోంట్ చేంజ్ ఎనీథింగ్, ఇలాగే ఉన్నాయండి. ఎప్పుడైనా సరే x² + y² + 2gx + 2fy + c ఇచ్చేసి ఫైండ్ డైరెక్టర్ సర్కిల్ అన్నాను అనుకో, మీరు ఎట్లా లైక్ తికమక పడాల్సిన అవసరం లేదు. ఇలా చేంజ్ చేయాలి, అలా చేంజ్ చేయాలి, దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకోవాలి, ఏం కనుక్కోకండి. జస్ట్ రైట్ దిస్ డౌన్. ఇలా ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకోండి. x+g + y + f whole square = r². ఇలా ఫార్మ్ చేసుకోండి. దెన్ రైట్ డౌన్ ద ఈక్వేషన్, సేమ్ వన్, y + f whole square = 2 times r². దట్స్ ఇట్, అంతేనా? అక్కడ ఏం చేంజ్ ఏంటంటే ఇక్కడ x - 0 whole square వస్తుంది. మనం చేంజ్ చేసి ఆ 0,0 సెంటర్ కాబట్టి యూ విల్ రైట్ దట్. Here -g, -f is the center. That's it. No need to get confused. Don't get confused. Okay. This is definition. This is guర్తుపెట్టేసుకోండి. Definition is what? Point of intersection of perpendicular tangents. What is locus name? Is called director circle. That's it. Last concept of the circle, and then we'll go for system of circles. System of circles ఏం లేదు, రెండు మూడు ఫార్ములాస్ ఉన్నాయి అంతే. That's all. ఇంకేం లేదు. ఓకే, స్క్రీన్ షాట్ అయిపోయిందా? ఫాస్ట్ గా 10 minutes లో కంప్లీట్ చేసేస్తా. అయిందా నాన్న? సే yes. మీకు ఇలా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్. ఓకే, ఐ మూవింగ్. నెక్స్ట్ వన్ ఇస్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. మొత్తం మాక్సిమం కవర్ చేశాను. సో నెక్స్ట్
is next chapter is system of circles. Okay, system of circles లో డైరెక్ట్ గా ఫార్ములాస్ చెప్పేస్తాను. ఓకే, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ బేసికలీ ఎంసెట్ అడిగే 2 సర్కిల్స్ మీదనే. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే మెనీ సర్కిల్స్ వస్తాయి అండ్ మేబీ 1 లైన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ హియర్ ఇన్ ఎంసెట్ ఈస్ నాట్ ఆస్కింగ్ లైక్ దట్, జస్ట్ 2 సర్కిల్స్ మీదనో లేదా ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేయాలంటే ఇంకొక సర్కిల్ యాడ్ చేస్తున్నాడు. వీ కెన్ లైక్ 3 సర్కిల్స్ ఇచ్చాడు అనుకో, యూ కెన్ టేక్ 1 ఇలా 3 సర్కిల్స్ ఇచ్చాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 తీసుకుంటే యూ కెన్ డీల్ విత్ దిస్ 1 2 ఫస్ట్ అండ్ 2 3 నెక్స్ట్ అండ్ 1 3 నెక్స్ట్. అలా 2 సర్కిల్స్ గా డివైడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు. ఈజీగా, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఐ టెల్ యూ. ఓకే, అండ్ దిస్ ఇస్ ద రేరెస్ట్ కేస్. అలా మాక్సిమం ఇవ్వడు కూడా. ఓకే, అండ్ వెన్ యూ గెట్ దిస్ లైక్ 2 circles, the relation between 2 circles, yeah, 2 circles యొక్క relation తీసుకుంటే like here like I have to discuss about the common tangency also. Okay, I'll tell you first common tangent గురించి చెప్తాను. First there are conditions or like cases తీసుకోవచ్చు. If 2 circles are touching each other externally, if I take this as C1 and C2, what is the formula? C1 C2 ఏమవుతుంది? Very good. C1 C2, that is distance between the centers will be what? R1 plus R2. This is what? Externally touching. Touch అవుతున్నాయా? Yes or no? Or they are intersecting. ఇలా intersect అవుతున్నాయి. And there is a range of C1 C2. ఆ distance కి range ఒకటి ఉంది. చెప్పండి. C1 C2 will be lying between what? Mod of R1 minus R2 less than or equal to C1 C2 less than or equal to R1 plus R2. This is the range. ఎలా సార్ అని అడగచ్చు. చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. R1 ఇక్కడ వరకు distance of R like radius 1 and radius 2. రెండింటికి సమ్ చేస్తే it's like we are getting C1 C2 ఆ distance వస్తుంది. Here we are not getting exact one. So this is R1, ఇది R1 అవుతుంది. And this is R2. We are not getting exact value of C1 C2, but we have a range for that. ఎలా అంటే A plus B, I can say the mod just look at this. R1 minus R2. So C1 C2 R1 minus R2 కంటే greater ఉంటుంది. And R1 plus R2 రెండింటి సమ్ చేస్తే దానికంటే C1 C2 lesser ఉంటుంది. That's what we can observe. And then the third case is if they are not even like related, they are not the relation is bad here. Okay, this is R1 and this is R2. So C1 C2 ఎలా ఉంది? It is less than, sorry, it is greater than R1 plus R2. అంతే కదా, ఇక్కడ వరకే R1, ఇక్కడ వరకే R2, ఒక ఎక్స్ట్రా లెంత్ వస్తుంది ఇక్కడ C1 C2 కి. అంతేనా? అర్థమవుతుందా యువరాజ్? Yes, sir. Very good, very good. Okay, Hemant. Next, ఇంకా ఉన్నాయి ఒకటి. So take a screenshot. రబ్ చేసి రాస్తా next. Okay. So this is externally touching or internal touching కూడా ఉంది ఒకటి. Next. ఇది ఏంటి? Like intersecting. ఇది neither intersecting nor touching. Next one, internal touching. So I can say here, take a circle and inside a circle it's being touched. ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఇఫ్ ఐ టేక్ దిస్ as C1 and this is C2, this is R2 and this is entire thing is R1. ఇప్పుడు చెప్పండి C1 C2 ఎలా ఉంటుంది? is mod of R1 minus R2. ఎందుకు? R1 ఇది మైనస్ R2, ఇదే కదా C1 C2 లెంత్. ఇది మొత్తం R1 అన్న, ఇది దానిలోంచి R2 మైనస్ చేయండి ఏమొస్తుంది? R1 minus R2 is C1 C2. That's what touching internally. It is touching internally. That's it. Solve. సరిపోతుంది. అండ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తారు, బట్ ఎన్ని ఉన్నాయని అడగచ్చు. దట్స్ నాట్ ఇంపార్టెంట్. కామన్ టాంజెంట్ అని మీకు ఎప్పుడు ఎంసెట్ లో అడగలేదు. సో యూ కెన్ ప్రూవ్. సో దట్స్ ఇట్. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద లైక్ ఫార్ములా. సో ఇలా ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ఇఫ్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ అండ్ అన్ యాంగిల్ ఈస్ బీయింగ్ మేడ్, మీకు టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇక్కడ లైక్ ఇన్ ఏబోడి. సో ఈక్వేషన్ సారీ ద యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ అన్నాడంటే చెప్పండి అన్న ఏంటి?
Tan- అదే టాంజెంట్స్ ఏంటి ఏంటి అంటే సర్కిల్ టాంజెంట్స్ గీసి యాంగిల్ కనుక్కోవచ్చు. that's it. So when we are dealing about the angle between two curves అంటే ఏంటి angle between tangent at that point of intersection అని చెప్పాను అవునా. So that is cos theta ఏమవుతుంది చెప్పండి అప్పుడు. You have a formula, that formula. C dash very good. ఏంటి C plus C dash minus 2 G G dash ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. 2 C plus C1 plus C2 కదా sir or C dash ఏంటి okay 2 of G1 plus minus I think sir minus G1 G2 minus F1 F2 by by 2 R1 R1 into R2 లేదా root of G1 square plus F1 square minus C1 into root of G2 square plus F2 square minus C2. That's it. And one more thing, if they are orthogonal, if the circles are orthogonality theta will be equals to 90. 90 degrees. Very good. So what is the condition then? 2 C1 or plus C is equal to very good. G1 G2 plus F1 F2 will be equal to C1 plus C2. That's it. లేదు సార్ మాకు ఈ ఫార్ములా గుర్తు లేదంటే ఇదే వాడండి ఈ ఫార్ములా వాడండి డైరెక్ట్ వచ్చేస్తుంది. లేదు మాకు ఆ ఫార్ములా గుర్తు లేదంటే మీరు టాంజెంట్ నార్మల్ కాన్సెప్ట్ ఉంది కదా అది యూజ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలి, మళ్ళీ ఇలా డిస్టెన్స్ కనుక్కోవాలి, యాంగిల్ కనుక్కోవాలి, అంత వద్దులేండి. ఇది గుర్తు పెట్టుకొని సరిపోతుంది. ఓకే అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ కాన్సెప్ట్. టేక్ ఎ స్క్రీన్ షాట్ ఫాస్ట్ తీసుకోండి. టేక్ ఎ స్క్రీన్ షాట్ and then we are moving to the radical axis and common chord. ఇదే అయిపోయింది అంతే. radical axis అయిపోయిందంటే that's it, the concept is completed. And s plus lambda l s1 plus s lambda s minus s1 అవన్నీ అవసరం లేదు ఎందుకంటే అది అడగదు కూడా. ఓకే నెక్స్ట్ వన్ radical axis and common chord. What is meant by radical axis? Can anyone say? పాయింట్ అనేది రెండు సర్కిల్ మధ్య ఈక్వల్ డిస్టెన్స్ తో డివైడ్ చేస్తుంది. Very good, very good. So if I take two circles, so this is what radical axis meaning ఏంటంటే it's a locus of points which are equidistant from the circle. Very good. Which are equidistant from circle. అవసరం లేదు ఆ డెఫినిషన్ ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఈక్విడిస్టెంట్ ఉండాలి అంతే. సో it's a line actually. It's a line or it's a linear equation which is passing through the point of intersection of the circles. Even though they are not intersected, there will be a line. అవునా radical axis కి కామన్ కార్డ్ కి తేడా అదే. ఏమన్నా డౌటా? No. Okay. So radical axis ki common chord ki ade teda. Common chord ante entante there should be like the circle should be intersecting. Idi common chord avutundi. And then but here this is radical axis. Idi radical axis avutundi. But there is no common chord. Chord ledhu ikkada. And if I take other two circles which are touching, I can say there is a common tangent here. But there is no common chord. And radical axis kuda untundi. Radical axis exists everywhere between 2 points, whether they are intersecting or touching or not intersecting, not touching, neither intersecting nor touching. But common chord intersect ayinappade untundi. And how can you find that? If I take this as s equal to 0 and this as s dash equal to 0 and this one is s ante formula matram gurtundadi nandariki concept li cheppandi cheptaru. Okay, very good. Parలేదు ఆ మాత్రం గుర్తుందా? S minus S1 equal to 0. That is the రెండింటిని నెగటివ్ చేస్తే. అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ రిమెంబర్, ఈ S ఎప్పుడు కోఎఫిషియెంట్స్ 1 ఉండేటట్టు చూసుకోండి. x స్క్వేర్ కి y స్క్వేర్ కి కోఎఫిషియెంట్స్ 1 ఉండేటట్టు చూసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఎగ్జాంపుల్ S లో ఇలా ఇచ్చాడనుకో 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2y ఈక్వల్ టు 0 అని ఇచ్చాడనుకో. ఇక్కడేమో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని చెప్పి ఇచ్చాడు.
రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి ఏమొస్తుంది? ఇంకో సర్కిల్ వస్తుంది, అంతేనా? అవునా కదా? ఇంకో సర్కిల్ వస్తుందా? బట్ వీ వాంట్ ఎ లైన్. Yes or no? So make sure that you are using x coefficients as 1 ఉండేటట్టు చూసుకోండి. So what we have to do? Divide by 2. ఇక్కడ 2 ఉంది కాబట్టి we are dividing that with 2. That's it. అంతేనా? So that is common chord equation కూడా అదే, and radical axis common tangent equation కూడా అదే. అయిపోయిందా? So take a screenshot. After this we are going to close, but మీకు ఏమైనా డౌట్ ఉందా ఈ కాన్సెప్ట్స్ లో? స్క్రీన్షాట్ అయిపోయిందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? Are there any doubts for you? యువరాజ్, డౌట్స్ ఉన్నాయా? యువరాజ్, కెన్ యూ హియర్ మీ? లేవు. ఓకే. భగవాన్, హేమంత్? No, sir. సార్ లేదు సార్ డౌట్. లేదా? ఇప్పుడు అర్థమైందన్నా హేమంత్ నీకు కాన్సెప్ట్స్? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. నిహారిక? అట్లీస్ట్ చాట్ చేయనా? చాట్ చేయ అట్లీస్ట్. ఓకే నిహారిక, కెన్ యూ హియర్ మీ? నో సార్. ఓకే, డౌట్స్ ఏం లేవు కదా? ఓకే అయితే సో ఐఎమ్ క్లియరింగ్ ద సెషన్ ఫర్ టుడే. కాన్ సైక్లిక్ 4 పాయింట్స్ ఇచ్చి కాన్ సైకిల్ అంటాడు, అని ట్రిక్ ఏమైనా ఉంది సార్? కాన్ సైక్లిక్ అంటే ఓకే, ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఒక సర్కిల్ ఇచ్చి కాన్ సైక్లిక్ పాయింట్స్ అన్నాడు. సో దేర్ ఆర్ కాన్ సైక్లిక్ పాయింట్స్, రైట్? దట్ మీన్స్ ద పాయింట్స్ ఆర్ ఆల్ లైయింగ్ ఆన్ వన్ సైడ్, సారీ వన్ సర్కిల్. ఇప్పుడు ఈ డౌట్ ఏంటి దీంట్లో? అంటే మనం ఐపీ ప్రాసెస్ అంతా చేసిన బదులు ఇంకేదైనా ట్రిక్ ఉందా అని. అంటే ఈ అర్థం కాలేదు, ఏం కనుక్కుంటావు దీంట్లో? పాయింట్స్ ఇచ్చి అంటే ఎంసెట్ లో కాన్ సైక్లిక్ కాదని అడగచ్చు కదా సార్? అవునా, డిటర్మినెంట్ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అసలు కాన్ సైక్లిక్ అనే మ్యాటర్ ఉండదు ఇక్కడ. ఓకే ఓకే, ఎస్ ఆర్ నో? ఓకే యువరాజ్, అర్థమైందా? డిటర్మినెంట్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అంత అవసరం లేదు, చెప్పినా కానీ అవసరం లేదు. ఓకే ఓకే, then I am closing the session for today. Have a nice day. Bye.